ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఆర్జేయుకేటీ వెబ్సైట్లో ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ 2022కి సంబంధించి అప్లికేషన్ను ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, rjukt.in. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి అడ్మిషన్స్ 2022 అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి అడ్మిషన్స్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. దీంట్లో ఇక్కడ మనకి అడ్మిషన్ సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్. మనం దీని మీద క్లిక్ చేస్తే ఆ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనం ఆన్లైన్లో చెక్ చేయవచ్చు. దీంట్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆగస్టు 30వ తారీఖున మొదలైంది. ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 19, అంటే సెప్టెంబర్ 19 5 PM లోపు ఆన్లైన్లో ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఇంకా మిగతా డేట్స్ అనేవి కింద ఇవ్వడం జరిగింది, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందనేది ఇక్కడ మనకి డేట్స్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని మనం ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ లింక్ ఉంది, అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఓన్లీ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఈ సెకండ్ వచ్చేసరికి ఫీ పేమెంట్. ఇక్కడ ఫీ పేమెంట్ వచ్చేసరికి 250 రూపీస్, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 150 రూపీస్ ఆన్లైన్లో చెల్లించాలి. ఇది అప్లికేషన్ నింపిన తర్వాత సెకండ్ స్టెప్ అనమాట. తర్వాత ఈ థర్డ్ లింక్ అనేది మన అప్లికేషన్ మొత్తం సబ్మిట్ అయిపోయింది, పేమెంట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే లింక్ అనమాట ఇది. ముందుగా మనం ఆన్లైన్లో అప్లై చేయాలి, నెక్స్ట్ ఫీ పేమెంట్ చేయాలి. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మొత్తం 7 స్టెప్స్ ఉన్నాయి. ఈ 7 స్టెప్స్ కంప్లీట్ అయితే మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. స్టెప్ 1 వచ్చేసరికి ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా కింద, దీని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం స్టెప్ 2లోకి వెళ్ళిపోతాం. ఈ స్టెప్ 2 వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్, అంటే విద్యార్థి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఇవ్వాలి. దీంట్లో స్టార్ మార్క్లో ఉన్నవి కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఏమేమి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా హాల్ టికెట్, 10వ తరగతికి సంబంధించి హాల్ టికెట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ హాల్ టికెట్ నెంబర్ వద్ద సేమ్ అదే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ బోర్డు అన్నారు కదా, ఆ విద్యార్థి యొక్క బోర్డుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏపీ వారైతే ఏపీఎస్ఎస్సి, తెలంగాణ వారైతే టీఎస్ఎస్ఎస్సి, ఎవరైనా సిబిఎస్సి మోడ్ చదివి ఉంటే సిబిఎస్సి, ఐసిఎస్సి ఇలా ఓపెన్ స్కూల్లో చదివి ఉంటే ఏపీ ఓఎస్ఎస్సిని సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా ఆ విద్యార్థికి ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ స్టూడెంట్ నేము, ఆ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలాగైతే నేమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫాదర్ నేము ఆర్ గార్డియన్ నేము. నెక్స్ట్ మదర్ నేమ్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ విద్యార్థి యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ, ఆ విద్యార్థి వీటిల్లో ఏ రిజర్వేషన్కి సంబంధించిన వారు అవుతారో ఆ రిజర్వేషన్ కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఆ రిజర్వేషన్ కేటగిరీని మనం సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఒక సర్టిఫికేట్ కూడా అడుగుతుంది, అంటే ఇది క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఈ ఫార్మాట్ వచ్చేసరికి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, పీడిఎఫ్లో ఉండకూడదు అనమాట. ఈ సర్టిఫికేట్ యొక్క సైజ్ వచ్చేసరికి 50 KB బిలో ఉండాలి. 50 KB అబోవ్ ఉన్న పీడిఎఫ్లో ఉన్న ఈ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అవ్వదు. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్, ఇక్కడ కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. అంటే విద్యార్థి పిహెచ్ కేటగిరీకి సంబంధించిన వారైతే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అప్పుడు ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్టెడ్ డిజేబిలిటీ వద్ద డిజేబిలిటీ టైపు, అంటే హియరింగ్ ఇంపైర్డా, లేదంటే విజువల్లీ హ్యాండిక్యాప్డా, లేదంటే ఆర్థోపెడికా, ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ కూడా ఇక్కడ డిజేబిలిటీ అడుగుతుంది, ఇక్కడ పక్కన పర్సంటేజ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది జేపీజీలోనే ఉండాలి, 50 KB బిలోనే ఉండాలి, 50 KB అబోవ్ ఉండకూడదు, పీడిఎఫ్లో ఉండకూడదు. కంపల్సరీగా ఈ పిహెచ్ కేటగిరీ వారు ఈ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా సరే ఈ క్యాప్ రిజర్వేషన్ను అప్లై చేయాలనుకుంటే అక్కడ ఎస్ అని చెప్పేవాళ్ళే, అప్పుడు ఆ క్యాప్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిఏపి క్యాప్ అంటే చిల్డ్రన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనమాట. అలా ఆ సిఏపి అప్లికబుల్ అయిన వారు ఆ క్యాప్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి.
మిగతా వారు నో అని చెప్పి ఇచ్చేయవచ్చు. నెక్స్ట్ ఎన్సీసీ కేటగిరీలో ఎవరైనా అప్లై చేస్తుంటే వారికి అప్లికబుల్ అయితేనే ఇక్కడ ఎస్ అని ఇస్తారు. అప్పుడు ఆ ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఇది కూడా జేపీజీలోనే ఉండాలి, 50 KB బిలోనే ఉండాలి. ఒకవేళ ఎన్సీసీ అప్లికబుల్ కాకపోతే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎవరైనా సరే స్పోర్ట్స్ కేటగిరీలో అప్లై చేస్తుంటే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు సెలెక్ట్ స్పోర్ట్ వద్ద ఆ స్పోర్ట్ టైప్ ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ రకరకాల స్పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా మన వద్ద ఏ సర్టిఫికేట్ అయితే ఉందో ఆ కేటగిరీ ఇక్కడ ఇచ్చారో లేదో అనేది చూసుకోవాలి. కంపల్సరీగా ఆ కేటగిరీలోనే అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్ట్ హైయెస్ట్ పార్టిసిపేషన్. ఇక్కడ రకరకాల పార్టిసిపేషన్స్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్లో, ఇంటర్నేషనల్లో ఈ లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విద్యార్థి యొక్క పార్టిసిపేషన్ లెవెల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ స్పోర్ట్కి సంబంధించి ఆ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ యొక్క సైజ్ అనేది ఇక్కడ 150 KB ఇవ్వడం జరిగింది. అంటే మ్యాక్సిమం 150 KB లోపు ఉండాలి, అబోవ్ ఉండకూడదు. అది కూడా జేపీజీ అంటే ఇమేజ్ ఫార్మాట్లోనే ఉండాలి, పీడిఎఫ్లో ఉండకూడదు. ఈ విధంగా స్పెషల్ కేటగిరీలో ఎవరైనా ఈ రిజర్వేషన్స్లో అప్లై చేస్తుంటే ఇక్కడ ఎస్ అని ఇస్తారు, అప్లికబుల్ కాని వారు నో అని చెప్పిస్తారు. ప్రతిదానికి సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాంపస్ ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనకు కనుక సీటు వస్తే ఫస్ట్ ఎక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ అంటే మనకి కనుక సీటు వస్తే ఫస్ట్ న్యూజివీడ్ క్యాంపస్ ఇవ్వాలని అర్థం. న్యూజివీడ్ కనుక మనకి లేకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఒంగోలు. ఈ విధంగా మనం ఇచ్చే 1, 2, 3, 4 దీనిని బట్టే మనకి ఈ సీట్ అనేది కేటాయిస్తారు. కాబట్టి ఈ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఈజ్ బెస్ట్ చూసుకోండి. అంటే మీరు ఏదైతే బెస్ట్ అనుకుంటున్నారో అది ఫస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ తర్వాత ఏదనుకుంటున్నారో అది సెకండ్. ఇలా ఒక ఆర్డర్లో ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఓసీ వారు మినహాయించి మిగతా వారందరూ కంపల్సరీగా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఓసీ వారికి అయితే ఎలాంటి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్టెప్ 3 ఎడ్యుకేషనల్ పర్టికులర్స్ అని చెప్పేసి దీంట్లోకి వెళ్తుంది. దీంట్లో ఈ ఎస్ఎస్సికి సంబంధించి మార్క్స్ టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు, సోషల్, లాంగ్వేజ్ 1 వీటిల్లో ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ మార్క్స్ని ఇక్కడ టైప్ చేయాలి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 10th క్లాసు ఏ స్టేట్లో కంప్లీట్ అయింది, ఏ జిల్లా, నెక్స్ట్ మండలము, నెక్స్ట్ స్కూల్ నేము, నెక్స్ట్ స్కూల్ లొకేషను, నెక్స్ట్ మేనేజ్మెంట్ అంటే గవర్నమెంటా ప్రైవేటా, నెక్స్ట్ ఆ స్కూల్ టైపు అంటే ఎయిడెడ్ స్కూలా లేదంటే ఏపీ మోడల్ స్కూలా అంటే ఆ విద్యార్థి ఎక్కడ చదివి ఉంటే ఆ స్కూల్ టైప్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదే జెడ్పీహెచ్ఎస్ అయితే జిల్లా పరిషత్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేటు. ఈ విధంగా ఆ విద్యార్థి యొక్క స్టడీ ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఆ పాఠశాల యొక్క టైపు ఇక్కడ కంపల్సరీగా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా 9th క్లాస్ సంబంధించి ఏ స్టేట్లో చదివారో ఆ జిల్లా, మండలము, ఆ స్కూల్ నేము, ఆ స్కూల్ లొకేషన్ రూరలా, అర్బనా, అదేవిధంగా మేనేజ్మెంట్ గవర్నమెంట్ స్కూలా, ప్రైవేటా, అదేవిధంగా ఆ స్కూల్ టైపు అది జెడ్పీహెచ్ఎస్ అయితే జిల్లా పరిషత్ అని. ఈ విధంగా స్కూల్ టైప్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ 8th క్లాసు, 7th క్లాసు, 6th, 5th, 4th ఈ వివరాలన్నీ కూడా సేమ్ ఇదే విధంగా ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి స్టెప్ 4లోకి వెళ్తుంది. ఇక్కడ విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటే ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోవాలి. బిలో 2.5 lakhs, అబౌవ్ 2.5 lakhs. అదేవిధంగా ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే దీనికి స్టార్ మార్క్ లేదనమాట. ఈ ఫైల్ యొక్క సైజ్ అనేది 50 KB బిలో ఉండాలి. జేపీజీ అంటే ఇమేజ్ ఫార్మాట్లోనే ఉండాలి, పీడిఎఫ్లో ఉండకూడదు. అదేవిధంగా పేరెంట్స్ యొక్క స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వీటిని ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 5 కమ్యూనికేషన్ డీటెయిల్స్. దీంట్లో మొబైల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, దీనికి స్టార్ మార్క్ లేదు, ఒక మొబైల్ నెంబర్ ఇచ్చినా చాలు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, దీనికి స్టార్ మార్క్ ఉంది. స్కూల్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పాఠశాల హెచ్ఎం గారి యొక్క ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ అడ్రస్ ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, ఇవి రెండు ఒకటి అయితే ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సేమ్ ఈ బాక్స్లో ఏ అడ్రస్ అయితే ఇచ్చామో సేమ్ అదే ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ వివరాలు ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.
నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే స్టెప్ 6 ఇక్కడ ఇమేజెస్ అప్లోడ్ చేసి ఉంటుంది. ఇక్కడ విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇక్కడ విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. సైజ్ వచ్చేసరికి 50 KB బిలో ఉండాలి. ఓన్లీ జేపీజీ అంటే ఇమేజ్ ఫార్మాట్లోనే ఉండాలి. అదేవిధంగా 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ లేదంటే 10th క్లాస్ సంబంధించి హాల్ టికెట్ కానీ ఇవి రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. ఇది కూడా 50 KB లోపు ఉండాలి. ఇమేజ్ జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. ఇవి రెండు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే స్టెప్ 7లోకి వెళ్తుంది. ఇది డిక్లరేషన్ అనమాట. దీంట్లో ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మీద క్లిక్ చేయగానే ఇలా మనకి రైట్ మార్క్ వస్తుంది. దీనిని సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇంతటితో ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మనకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దాని కొరకు ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడైనా మనం పేమెంట్ కట్టవచ్చు. లేదంటే ఇందాక మీకు ఒక లింక్ చూపెట్టా కదా, అది హోమ్ పేజీలో ఉంటుంది. ఇక్కడ అనమాట అంటే ఈ అడ్మిషన్ వివరాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఇదేనమాట ఆ లింకు. ఇక్కడ నుంచి అయినా సరే మనం పేమెంట్ కట్టవచ్చు. లేదంటే ఇందాక మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే సేమ్ ఇదే విండో వస్తుంది. రెండు ఒకటేనమాట. ఇక్కడ మనం పేమెంట్కి సంబంధించి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫీ పేమెంట్ చేస్తాం. నెక్స్ట్ ప్రింట్ తీసుకోవడానికి, నెక్స్ట్ స్టేటస్ అంటే ఆ పేమెంట్ అనేది యాక్సెప్ట్ అయిందా అంటే సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ముందుగా మనం పేమెంట్ కట్టడానికి ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. ఇందాక మనకు అక్నాలజ్మెంట్ నెంబర్ ఒకటి జనరేట్ అయింది కదా, అదే అప్లికేషన్ నెంబరు. ఆ అప్లికేషన్ నెంబర్ ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఆ అప్లికేషన్ నెంబర్ అనేది RGUతో స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం నోట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే టోటల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ప్రైమరీ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఎంత పేమెంట్ కట్టాలనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే ఓసీ వారు బీసీ వారైతే 250 రూపీస్, ఇంకా SC ST వారైతే 150 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ మెథడ్స్ వచ్చేసరికి నెట్ బ్యాంకింగ్, ఇలా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మన ఇష్టం అనమాట. ఇక్కడ నెట్ బ్యాంకింగ్లో కూడా SBI అయితే ఇది, నెక్స్ట్ ICICI, HDFC, అదర్స్ మన వద్ద ఏదైతే అవైలబుల్గా ఉందో పేమెంట్ మోడ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయాలి. నేను SBI సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి SBI నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం పేమెంట్ని కన్ఫర్మ్ చేసేస్తాము. ఈ విధంగా పేమెంట్ మొత్తం కట్టిన తర్వాత మరలా మీరు RGUKT వెబ్సైట్లోకి వచ్చేసేసి అడ్మిషన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీ పేమెంట్ లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనం ఆ రిసిప్ట్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఆ పేమెంట్కి సంబంధించి ఈ ఫస్ట్ది వచ్చేసరికి మనం పేమెంట్ కట్టాం. నెక్స్ట్ ఇది ప్రింట్ తీసుకోవటం అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ మనకి పేమెంట్ రెఫరెన్స్ ఐడి అడుగుతుంది. ఇందాక మనం పేమెంట్ చేస్తే ఆ పేమెంట్ రెఫరెన్స్ ఐడి జనరేట్ అవుతుంది. దానిని ఇచ్చేసేసి మనం ఆ పేమెంట్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు. అదేవిధంగా పేమెంట్ స్టేటస్, ఈ పేమెంట్ స్టేటస్ వద్ద మన యొక్క అప్లికేషన్ నెంబరు ఇందాక RGUతో స్టార్ట్ అయింది కదా, ఆ నెంబరు మన యొక్క మొబైల్ నెంబరు, మన అప్లికేషన్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనం ఆన్లైన్లో కట్టిన పేమెంట్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది మనకి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పేమెంట్ లింక్స్ ఉన్నాయి. నెక్స్ట్ మన యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడే మనకి అప్లికేషన్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనం మన యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ నంబరు, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, ఇవి రెండు ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ అనేది మొత్తం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం RGUKT IIIT అడ్మిషన్స్ 2022కి సంబంధించి అప్లికేషన్ ఈ విధంగా మనం ఆన్లైన్లో అప్లై చేస్తుంటుంది.